మేడారం మహాజాతర ముగిసింది. కోట్లాది మంది భక్తుల ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మలు ఘనంగా వనప్రవేశం చేశారు. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను చూడటానికి కోట్లాది మంది తరలివచ్చారు. 1.5 కోటి మంది భక్తుల సందర్శనతో అటు హుండీ ఆదాయం పెరగడమే కాదు, ఇటు వ్యాపారం జోరుగా సాగింది. సుమారు 1500 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అధికారుల అంచనా. మేడారం జాతర మన ప్రాణాధారం, అడవి బిడ్డం రోగించిన ఢమరుకనాదం. మేడారం జాతరలో అధికారికంగా 300 కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశారు. ఇవే కాక బెల్లం, కొబ్బరికాయల దుకాణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. మద్యం దుకాణాలు భారీగా వెలిశాయి. 700కు పైగా మద్యం దుకాణాలు ఉండగా వీటిలో కొన్ని హోల్సేల్ అమ్మకాలు చేశాయి. మందుబాబులు కొనుగోలు చేసేందుకు పోటీ పడడంతో రేట్లు పెంచి బాగానే సొమ్ము చేసుకున్నారు వ్యాపారం. అడవి బిడ్డం రోగించిన ఢమరుకనాదం. మేడారం జాతర మన ప్రాణాధారం. జాతరలో ఆటబొమ్మలు, వస్తువులు, పసుపు కుంకుమలు అమ్మే చిరు వ్యాపారులదే హవా. మొత్తంగా 1000కి పైగా దుకాణాలు ఏర్పాటు చేశారు. వ్యాపారం కోసం స్థానిక రైతులు భూములు లీజుకిచ్చారు. గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న భూములను ఐటీడీఏ, రెవెన్యూ అధికారులే వేలం వేశారు. జాతర ప్రాంగణం చుట్టూ రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి రోడ్డు, కొత్తూరు, నార్లాపూర్, చింతల క్రాస్ రోడ్ లాంటి ప్రాంతాలలో పార్కింగ్ కు స్థలం విడిచిపెట్టి మిగిలిన భూమిని లీజుకిచ్చేశారు అధికారులు. వ్యాపారుల ముందుకు నడిపించే బీదసాద జీవితాల్లో వెలుగులు కురిపించే ఉద్యోగుల వ్యాపారుల ముందుకు నడిపించే ఇలా అన్ని రకాల వ్యాపారాలతో మొత్తం 1500 కోట్ల రూపాయలు చేతులు మారాయి. మేడారం జాతరకు ఒక్క మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, అమెరికా, యూరప్ లాంటి దేశాల నుంచి 1.5 కోటి మంది భక్తులు తరలివచ్చారు. 3515 బస్సులతో 30,000 ట్రిప్లను నడిపింది ఆర్టీసీ. దాదాపుగా 18 లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది ఆర్టీసీ. మేడారం జాతరలో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయగా కొందరు మాత్రం ఉపాధి అవకాశాలను వెతుక్కున్నారు. జాతర జరిగిన 4 రోజులు 4 రాళ్లు వెనకేసుకున్నారు చిరు వ్యాపారులు.